నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం గాంధీనగర్ గ్రామంలో కొలువై ఉన్న హనుమాన్ మందిరంలో గత 2 రోజుల నుండి ధ్వజస్తంభ స్థాపన, నవగ్రహాల విగ్రహ స్థాపనకై యజ్ఞము, హోమము కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నందకుమార్ శర్మ పంతులు తెలిపారు. గ్రామస్తుల సహకారంతో నిధులు స్వీకరించి కార్యక్రమంను కొనసాగిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మారయ్య తెలిపారు. ఈ రోజుతో యజ్ఞ కార్యక్రమం ముగింపు జరుగుతోందని, ఆదివారం ఉదయం విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని తెలియజేశారు. ఈరోజు మా గాంధీనగర్ గ్రామంలో మా ప్రజలు, మా ఊరు మనుషులందరూ కలిసి ఒక పుణ్యము అయిన ఇది గజస్తంభము, నవగ్రహాలు అందరి సహకారంతో జరుపుకుంటున్నాము. మాకు దాతలు కూడా సహకరించారు, ఊరోళ్ళు కూడా అందరు సహకరించారు. అందరిగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. పృథ్వీకరణము ఇత్యాది కార్యక్రమాలు జరపబడినవి. ఈరోజు మండపారాధన, హోమము ఇత్యాది కార్యక్రమాలు జరిపి సాయంకాలం శయ్యాదివాసము, ఫలపుష్ప ధాన్యాదివాసాలు జరపడం జరిగింది. 37 నిమిషములకు నవగ్రహం యొక్క యంత్రస్థాపన, గతన్యాస యంత్రస్థాపన, పూర్ణాహుతి ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ నవగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. గాంధీనగర్ హనుమాన్ టెంపుల్లో విగ్రహాలు, నవగ్రహాలు అండ్ గజస్తంభం స్థాపన జరుగుతుంది కాబట్టి మేము యజ్ఞం మీద కూర్చున్నాము. విత్ ఫ్యామిలీతో కూర్చున్నాం కాబట్టి చాలా చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాం. నా పేరు ఏ రవీందర్. ఇక్కడ డెంటల్ కాలేజ్లో జాబ్ చేస్తా. ఇక్కడే 15 సంవత్సరాల నుంచి హనుమాన్ మాల వేసుకొని ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ నిలవై మాది వరంగల్, కానీ ఇక్కడే ఉండి ఈయనే పూజ చేసుకొని హ్యాపీగా కాలం నడుస్తుంది.